ప్రార్థన చేస్తున్నా. ఆయన వచ్చి ఖాళీగా వెళ్ళకుండా వారు నిన్ను అంగీకరించి నీ నామం విశ్వాసం ఉంచి నీ రక్తాన్ని ఆచరించి కడగబడి వెళ్ళినట్లు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఓ మా దేవానికి స్తోత్రములు నాయన, కనికరించు. మీ ప్రేమను గుర్తెరిగినట్లు చేయి, మీ త్యాగమును గ్రహించినట్లు చేయి, మీ దయ మీ కనికరమును ఎరుగునట్లు చేయి ప్రభువా. మీరు ఆకర్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. తిరిగి మా బిడ్డలు కొంతమంది చదువుకుంటున్నారయ్యా, దూర ప్రాంతం హాస్టల్స్లో ఉన్నారయ్యా, కనికరించు. తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు బిడ్డల కొరకై. మీ కృపను వారికి అనుకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. బిడ్డలకి మంచి జ్ఞానం, ఆలోచన, మంచి భవిష్యత్తు ఇవ్వండి. చక్కగా చదువుకోవటానికి, తమను తాము కాపాడుకోవటానికి, ఎక్కడున్నప్పటికీ కూడా దైవ భయం గురించి జీవించే బిడ్డలుగా ఉంచే స్తోత్రం చెల్లిస్తుంటున్నా. కొంతమందికి వయసు వచ్చింది, వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. చక్కటి సంబంధాలు తీసుకురండి. నిశ్చితానుసారంగా నాయన వారు ఆశించినటువంటిది దొరుకులాగా కృప చూపించు. దేవానికి స్తోత్రములు. నమ్మదగిన దేవుడు నాయన, పొరపాటు చేయని దేవుడు. నీ మీద ఆధారపడి నీవు చూస్తూనేగా మీ యొక్క అనాది దయ సంకల్పం బిడ్డలు నెరవేర్చుకో. నీ కొందనాలు చెల్లిస్తుంటున్నా. తిరిగి బిడ్డలు చక్కగా చదువుకున్నారు, చదువులు పూర్తి అయిపోయినాయి, ఉద్యోగాల కొరకు చూస్తున్నారు. చక్కటి ఉద్యోగాలు ఇవ్వండి నాయన బిడ్డలకి. కుటుంబ పోషణ కొరకై తండ్రి కనికరించు. వారి ప్రయాస, వారి క్రయధనము వృధా కాకుండా చెయ్యి. కొందనాలు చెల్లిస్తున్నా. బిడ్డలు కష్టపడి పంట పొలాలు వేసుకున్నారు, ఆయన కనికరించు. నష్టపోకుండా కాపాడు. వారి అక్కలు తీర్చండి. ప్రాశించినట్లు తండ్రి వారికి రాగులట్టు కృప చూపించండి. మరి సంవత్సరం వర్షాలు ఎక్కువైపోయినాయి నాయన. బిడ్డలు ఎంతో కష్టపడి పంట పొలాలు వేసుకున్నారు. దేవా, నష్టపోకుండా కాపాడు. మీ దయ చూపించండి. మీ పిల్లల మీ అపారమైన కృపను అనుగ్రహించు. వందనాలు చెల్లిస్తున్నా. కొంతమంది బిడ్డలు ధామదేశంలో ఉన్నారు, కనికరించి ముట్టి నీ వాకును పంపి మీరు బాగుచి నీ హస్తం వారి మీద ఉంచు. యేసు ప్రభువా, నీ కొందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. కొంతమంది బిడ్డలు అప్పుల బాధలో ఉన్నారు, వారక్కలు తీర్చని నాయన. యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. గొప్ప దేవుడు నీ కొందనాలు. ఆ ప్రాంతం నుంచి వస్తున్న నీ బిడ్డలందరూ బట్టి నీ కొందనాలు. ఈ స్థలము నుండి ప్రభుదినం ఆ స్థలాలకు పరిచయ నిమిత్తం వెళ్తున్న నీ దాసులను బట్టి నీ కొందనాలు. దేవా, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, గురువు కొడుకులు, తిరిగి తండ్రి స్త్రీల కొడుకులు, పాస ప్రార్థన, ప్రభుదినం జరిగేటువంటి కొడుకులన్నింటిలో కూడా నీ దాసులను బలపరిచి మీరు వాడుకో. నీ ఆత్మ సంచారం నీ ప్రజల మధ్యలో ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు కొరకే జ్ఞాపకం చేసుకో. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ కొందనాలు. తిరిగి దాసులు జనాన్ని బట్టి చేస్తారు, ఇక్కడ వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి నీ కొందరు. వారి దాంపత్య జీవితంలో 24 సంవత్సరం కృపలో మొదలుపరుచుకున్నారు. మీరు చేసిన మేలు ముఖాలన్నిటి బట్టి నీ కొందనాలు. ప్రేమించి మరొక సంవత్సరం వారికి దయాకరంగా మీరు ఇచ్చినారు. అవునయ్యా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అధికమైనటువంటి పరిచర్య సేవ, ఆత్మరక్షణార్థమై నీ బిడ్డలు చేయలాగా కృప చూపించు. ఇప్పుడు తన శక్తిని బలం వారికి కనికరించు. నీ కొందనాలు చెల్లిస్తున్నాం. వారి సంతోషంలో నీ ప్రజలమైన మేము పాలు పొందినట్లు మాకు ఇచ్చిన సమయాన్ని కృత కొరకే నీ కొందనాలు. చెరొచ్చింది ప్రజలను బట్టి నీ కొందనాలు. లేఖర్లు ఉన్నారో ప్రభా, మీరు ఎరుగుదు, కనికరించు. దేవానికి స్తోత్రములు, కనికరించు. నమ్మదగిన దేవుడు నీ కొందనాలు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ కొందనాలు. ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో స్వాత ప్రకటించబడి ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఆయన రక్షణ పొందినట్లు చేయి, నేను ఎరుగునట్లు చేయి. నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అట్లా చెరొచ్చిన బిడ్డలందరిని బట్టి మీ దయలస్థలకు అప్పగిస్తున్నాను. బలపరచు, ఆత్మీయుడిగా చేయి, అంతకంతకు వృద్ధి పొందినట్లు చేయి. మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఉన్నామని నమస్కరిస్తూ పొందున్నామని స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. వార కార్యక్రమాలు ఒకసారి వినండి.
చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా భోజనం సిద్ధపరచబడింది. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రభు కృపను బట్టి మా యొక్క వివాహ జీవితంలో దేవుడు 24 సంవత్సరంలో తోడుగా ఉండి మరొక సంవత్సరంలో ప్రవేశింపజేసిన సందర్భాన్ని బట్టి ఈ యొక్క ప్రత్యేక కూడిక కలిగి ఉన్నాము. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రాత్రి మనకు యథా ప్రకారంగా మందిరంలో 6:30 గంటలకు కూడిక ఉంటుంది. తొందరగా చీకటి అవుతుంది కాబట్టి సమయము 7 గంటల నుండి మార్చినాము 6:45కు. ఇంకా తొందరగా అవుతుందని 6:30కే ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి సమయం జ్ఞాపకం పెట్టుకొని రావడానికి ప్రయత్నం చేయండి. చాలామంది రావడం లేదు, కూడికలకు రావడం లేదు. వస్తే దానివల్ల మనకు మేలు ఆశీర్వాదం కలుగుతుంది. జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత నల్లకలలో ఈరోజు రాత్రి ఏం కూడిక ఉండదు, వాళ్ళు ఇక్కడికి వచ్చినారు కాబట్టి. రేపు సోమవారం రోజు ఏం కూడిక లేదు. మంగళవారం రోజు మందిరంలో సంఘ ప్రార్థన ఉంటుంది. మందిరంలో 6:30 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. తర్వాత బుధవారం రోజు నల్లకాలువలో అంటే బెతెస్దాలో, తర్వాత వృద్ధాశ్రమంలో, ఈ 2 స్థలాల్లో ఈ వారం కూడికలు ఏమి ఉండవు. దానికి బదులుగా నల్లకాలువలో యాకోబు అనురాధమ్మ వారి కుటుంబంలో గృహ కూడిక ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నల్లకాలువలో ఉన్నటువంటి మన బెతెస్దా సంఘస్థులు కూడా అక్కడికి రండి. యాకోబు అనురాధమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి సాయంకాలము కూడిక ఉంటుంది. తర్వాత గురువారం రోజు ఈ వారం మందిరంలో బైబిల్ స్టడీ ఉండదు. దానికి బదులుగా బిల్డింగ్స్ లో మన సామెలన్న సంతోషం మదిన వారి యొక్క పెద్ద కుమారుడు సుందరమయ్య ప్రేమిలమ్మ వారి యొక్క 2వ సంతానము మైకేల్ జన్మదిన సందర్భంగా వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేక స్తుతి కూడిక ఉంటుంది, భోజన సమావేశం ఉంటుంది. మందిరంలో కూడిక ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి. గురువారము దానికి బదులుగా బిల్డింగ్స్ లో సుందరమయ్య ప్రేమిలమ్మ వాళ్ళ ఇంట్లో కూడిక ఉంటుంది. తర్వాత శుక్రవారం రోజు స్త్రీల కూడిక ఏమి ఉండదు, ఇక్కడ ఉండదు, నల్లకాలంలో కూడా ఉండదు, వ్యత్యస్తాలో. దానికి బదులుగా మన యాకోబు వారి యొక్క సేడకుడు తంగెడంచలో రాముడు ప్రేమిలమ్మ అని వారి కుటుంబం ఉంటుంది. వారి కుటుంబంలో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేది ఉంటుంది. బేతనే సంఘం తరపున యాకోబు వారి కుటుంబము మేము వెళ్ళి వస్తాము. దయచేసి ప్రార్థన చేయండి. శుక్రవారము సాయంకాలము తంగెడంచ గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చిన్న ప్రార్థన కూడికను కలిగి మళ్ళీ వస్తాము. శనివారం రోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు. సాయంకాలము ఆరోగ్యమన్న వారి కుటుంబము మందిర పరిచర్య. వచ్చే ఆదివారం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ప్రభు చిత్తం అయితే మన మధ్యకు వచ్చే ఆదివారము బండాత్మకూరు దగ్గర సింగవరం దైవ సేవకుడు పరిచర్య నిమిత్తం వస్తాడు. ప్రార్థన చేయాలి. మన మధ్యకు పరిచర్య నిమిత్తం వచ్చిన దైవ సేవకుడు మనందరికి మన గ్రామస్తుడే, చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. నందికొట్కూరులో యెహోవా సీయోను ప్రార్థనా మందిరం అని అక్కడ స్థలం తీసుకుని నూతనంగా నిర్మాణంలో ఉంది మందిరము. దాని కొరకు ప్రార్థన చేయండి. చుట్టూ గ్రామాల్లో స్త్రీల కూడికలు అయితేనేమి, తర్వాత సండే స్కూల్ పరిచర్య, అనేకంగా పరిచర్య కలిగి ఉన్నారు. తర్వాత ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో మొదటి నుండి చివరి వరకు తెల్లవారుజామున యెహోవా సీయోను ప్రార్థనా మందిరం నుంచి సంఘం తరపున సువార్త కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వారి పరిచర్య కొరకు మందిరం నిర్మాణంలో ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మన దగ్గర కూడా వచ్చే నెల నుండి ప్రతి నెల మొదటి వారం ఆదివారం రోజున సువార్త, బహిరంగ సువార్త సంఘంగా మనం బస్ స్టాండ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వాక్యం చెప్పి తిరిగి వస్తాము. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం.
దయచేసి లేచి నిల్చున్నట్లయితే మనము ఒక పాట పాడే సమయంలో ముందుగా సహోదరులు, తర్వాత సహోదరులు, తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ షాపులు ఇవన్నీ తీస్తారు. యవనస్తులు, పిల్లలు, కొంతమంది వడ్డించడానికి సహకరించండి. సహోదరులు, పిల్లలందరూ కూర్చోండి. ఒకవేళ స్థలం ఉంటే సహోదరులు కూడా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. రూపేనన్న ఆరోగ్యం అన్నాడు. మాకు తోడుగా నీ వంటివి జీవిత యాత్రలో. ఈ ఆలగడ్డ నుండి తీసుకురాకుండా శివుని గీతంలో ఉంటుంది. ఆళ్ళగడ్డ నుండి తీసుకురాబడిన సీయోను గీతం పాటల పుస్తకంలో 119. మాకు తోడు
కోరికలు జ్ఞాపకం పెట్టుకోనండి. వాటిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రార్థనలో అవి మనకు గుర్తుంటాయి, ఏ రోజు ఏముండేది అనేది. లేకపోతే మర్చిపోతుంటాము. ఈరోజు రాత్రి మనకు మందిరంలో సువార్త కూడిక ఉంటుంది. హైదరాబాద్ నుంచి సహోదరుడు యుగంధర్ బ్రదర్ మన మధ్యకు వచ్చినాడు. రాత్రి వాక్య పరిచర్య చేస్తాడు. కాబట్టి రావడానికి ప్రయత్నం చేయండి. సోమవారం ఏం లేదనుకున్నాము. మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం రోజు నల్ల కాలువలో మన సంఘానికి, తర్వాత నల్ల కాలువ సంఘానికి యాకోబు సోదరు యాకోబు వాళ్ళ ఇంట్లో కూడిక ఉంటుంది. గురువారం రోజు బిల్డింగ్స్ లో, మన కరువైన బిల్డింగ్స్ లో సుందరమయ్య ప్రేమిలమ్మ వాళ్ళ ఇంట్లో కూడిక ఉంటుంది. శుక్రవారం రోజు తంగెడంచలో మన వేతనే సంఘం తరఫున కుటుంబంగా యాకోబు వారి కుటుంబము మేము వెళ్ళి అక్కడ చిన్న ప్రార్థన చేసి వస్తాము. శనివారం ఉపవాస ప్రార్థన, సాయంకాలం మందిర పరిచయం, ఆరోగ్యమన్న వారి కుటుంబము. వచ్చే ఆదివారం రోజు ప్రభు చిత్తం అయితే సింగవరం దైవ సేవకుడు మన మధ్య పరిచయ నిమిత్తమై వస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. పరిమళ పరలో తండ్రి, ఈ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. దయతలిసి ప్రభువా, భూమి మీద మా ఆశను పొడిగించి గొంతులు పొరించి ఈ ప్రవదినాన కూడా నీ సన్నిధానములో నీ ప్రజలతో కలిసి ఆరాధించినట్లు, నీ వాక్య వెలుగులో పరీక్షించుకొని నీ రక్త మాంసములలో పాల్పొందినట్లు దేవా మాకు ఇచ్చిన మీ కృపంతటి కొరకై స్తోత్రములు. మాకు అది యెహోవా మా కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా కానీ మీకు మేము స్తుతులు చెల్లిస్తుంచున్నా. తండ్రి, మీరెంతో పరిశుద్ధమైనటువంటి దేవుడు, మహిమగల మహారాజు, నిరంతరం నిత్యము దూతల చేత ఆరాధించబడే దేవుడు. మా కొరకై చేసిన మీ బలియాగం కొరకై స్తోత్రములు. యాత్ర జీవితంలో కృతజ్ఞులమై జీవించే కృప మాకు అనుగ్రహించు. దేనిని బట్టి అతిశయించగా గర్వించగా దేవా తగ్గించుకుని దీనులమై హృదయం ఆరుని సేవించేది నేర్పించు. ప్రభా కనుకరించు. లోక కార్యాలు, భౌతికమైన కార్యాలు మా జీవితంలో కనపడకుండా కాపాడు. ప్రభా కనుకరించు. స్తోత్రములు చెల్లిస్తున్నా. చివరి దినాల్లో సంఘములో నియామక కోడికలు ఏర్పాటు చేస్తూ వచ్చిన నీ ప్రజలు ఎరిగి విని రాగలిగి ఆత్మీయంగా మేలు పొందినట్లు పిలువడుతున్న దాసులను మీరు బలపరిచి మీరు వాడుకో.
ప్రభా నీ కొందనాలు. ఆ స్థలాలకు వెళుతున్న దాసులను బట్టి నీ స్తోత్రం. ఈ దాసులు తండ్రి జానని అక్కను బట్టి వందనాలు. దాంపత్య జీవితం 24 సంవత్సరాలు కృపలో భద్రపరుచుకున్నారు, కాపాడినాడు, కనికరించినారు. ఇచ్చిన సంతానాన్ని బట్టి నీ కొందనాలు. చదువుతున్నారు బిడ్డలు, కావాల్సిన మీ కృప దయచేయి. ఉదయ బాధ్యతలు, పరిచర్య, సంఘం, సహవాసం అన్ని విషయాల్లో మీకు కృపను అధికం చేయి తండ్రి. గడిచిన సంవత్సరాల కంటే అధికమైనటువంటి మేలులు వారికి అనుకరించు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. కాపాడు. ప్రేమతో నిబిడలు ఈవులు నింటి తీసుకొచ్చినారు. వారి భాగములు వారి ఇంట్లో కనపడుతున్నాయి, వారి అర్పణలు ఇంట్లో కనపడుతున్నాయి. వారిని జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించు. వారికి కావాల్సిన దేవులను అనుకరించు. నీ నామ ఘనత కొరకు వాడబడినట్లు కృప చూపించు. నీ ప్రజల మధ్యలో ఇదనం పరిచయం చేయడానికి ఇచ్చిన కృప కొరకు ఉన్నారు. జహోసియన్ ప్రార్థనాన్ని కూడా జ్ఞాపకం చేసుకు కట్టుబడుతుంది అక్కలు తీర్చండి. నీ నామ ఘనత కొరకు జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లిస్తున్నాను. భజన సహవాసం అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన మేలుపకారుల కొరకే స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని అనుడ సహవాసం చేరవచ్చిన వారికి, నీ సంఘానికి, నీ దైవదాసులకి, నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ యుగములు తోడయుండునుగాక. ఆమేన్. చిన్న మనది నవంబర్ 6వ తారీఖు మందిరం ఫౌండేషన్ వేసిన దినం మీరందరూ వచ్చినారు. మరి నవంబర్ 6వ తారీఖు మరి పాపది బర్త్డే. తిరిగి మందిరంలోనే కూడిక. దయచేసి ప్రేమతో అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాం. మా సంతోషంలో పాలు పొందాలని ఆశపడుతున్నాం. మందిరం కట్టబడుతుంది. మరి స్లాబ్ అయిపోయింది, ఒక రూమ్ కూడా అయిపోయింది. బెడ్ అనగా కంకర బెడ్ కూడా మందిరం అంతా కూడా వేసేసినాం. కొద్దిగా ఉంది. ప్రవచితమైతే రేపు మా దగ్గర దినమంతా కూడా ఉపవాస ప్రార్థన, సెలవు దినం కాబట్టి తిరిగి మంగళవారం నుంచి మళ్ళీ పనులు ఆరంభం అవుతాయి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.